హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 3 సంఘటనల గురించి మాట్లాడతా. బాగా గుర్తుపెట్టుకుని 3 సంఘటనలు. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ 3 సంఘటనలు బాగా వైరల్ అవుతున్నాయి. మొదటగా పునర్విక గురించి 16 కోట్లు కావాలని చెప్పి రోడ్డు మీద ఎక్కి మనీ కలెక్ట్ చేసి ఎంతోమంది బయటికి వచ్చి ఆ పాపని ప్రాణం పోస్తున్నారు. వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్. ఇంకొక పాప అతి చిన్న వయసులో యాక్సిడెంట్ ద్వారా ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ పాప అవయవదానం ఎంతోమందికి మళ్ళీ జీవం పోసినట్టు చేశారన్నమాట డాక్టర్స్కి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఆ పాపకి నా చేతులెత్తి మొక్కుతున్నా. ఇంకొక 3వ సంఘటన, ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే నాగర్ కర్నూల్లో రీసెంట్గా జరిగింది. ఒక గుడిలోకి వెళ్ళినందుకు వాళ్ళు డబ్బులు అడిగితే 100 రూపాయలు అడిగితే, ఎందుకు గుడిలోకి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని డబ్బులు అడుగుతావా అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ ఫ్యామిలీతోని 2 నెలల పాప చేతిలో ఉంటే ఆ పాపని చూపించి అన్న దండం పెడతా అన్న మమ్మల్ని తగ్గనివ్వండి అని చెప్పి అడిగితే ఆ పాపని నిర్దాక్షిణ్యంగా కాళ్ళతో తన్ని చంపేసారు. ఇది జరిగింది మన దేశంలో, మన రాష్ట్రంలో, మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఇవి. పునర్విక గురించి ఏదైతే క్వశ్చన్స్ రైజ్ చేసి ఫండింగ్ కలెక్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నలకి అక్కలకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నది ఏంటంటే, మీరు దీన్ని హైలైట్ చేయండి. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఇంకా గుడిలో ఇటువంటి సంఘటన జరిగింది కదా, మన ఇంట్లోకి వచ్చి ఇటువంటి ఎదవలు మన ఆడవాళ్ళ మీద పడతారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కనుక ఇటువంటి వాళ్ళకి శిక్షలు పడకపోతే ఇదే జరుగుతుంది ఫ్యూచర్లో. హిందువులుగా బతకడానికి ఎవడు ఇష్టపడట్లేదు బ్రో. ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత మనం ఏం బతుకుతున్నాం అనిపిస్తుంది. గుడిలో కూడా బంద్ చేయరు ఇప్పటి నుంచి. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే మనల్ని అంటరాని వాళ్ళు అంటున్నారో వాళ్ళందరూ గుళ్ళకు కూడా బంద్ చేయరు. అది ఏంటంటే పెరియారు, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే వీళ్ళందరూ కలిసి మన గుడికి పోవడానికి మనకి ఒక హక్కు కల్పించారు. వాళ్ళని మొక్కడం మానేసి మనం దేవుళ్ళని మొక్కుతున్నాం. వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే వచ్చి కాపాడతారని చెప్పి మన పిల్లలకి నేర్పిస్తున్నాం. ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎవడు అడిగేటోడు లేక మనం ఓటేస్తే గెలిచిన వాళ్ళు కనీసం ప్రశ్నించట్లే, మన కోసం నిలబడట్లే. ఇంకొక పక్క సినిమా హీరోలు ఇటువంటి విషయాల మీద స్పందించరు. చాలామంది హీరోలు ఇటువంటివి జరుగుతున్నాయి, కనబడుతున్నాయి వాళ్ళకి, కానీ క్వశ్చన్ చేయం. వాళ్ళని భజన చేస్తాం, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం. ఇటువంటి విషయాలకి ప్రశ్నించవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఎవడు అడగడు, ఎవడు మాట్లాడడు, ఎవడు ప్రశ్నించడు. నేను కూడా ఒక యాక్టర్నే, నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక నటుడిని. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ సొసైటీ మీద. మరి వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది. పబ్లిక్కి మీరు ఏంటంటే ఇంతమంది చూస్తున్నారు కదా, మీరు ఇటువంటి విషయాలు వైరల్ చేయండి. ఎందుకంటే ఆ పాపకి న్యాయం జరగాలి. ఇటువంటి దుర్మార్గుల మధ్యలో మన పిల్లలు బతుకుతున్నారంటే భయం వేస్తుందా లేదా మనకి? ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. అందరికీ జై భీమ్, జ్ఞానం వర్ధిల్లాలి.